కానీ మొట్టమొదటి పంపించడం జరిగింది. మన 21వ తేదీ స్వామివారి సమాల ప్లాన్ చేసి మనం ఇంకా ముందుకు వెళ్ళాలని మన ఫ్యూచర్ ప్లాన్ లో భాగంగా విభాగాల పైన భారం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరికీ మనం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ సీనియర్ ఈవోస్ ఉన్నారు, పూర్వ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, పూర్వ ఆఫీస్ బేరర్స్ దిశగా విస్తరణ దిశగా మనసారా స్వామిని కోరుకుంటూ మనం గ్రామ సేవా కార్యక్రమం ఆల్రెడీ మన జిల్లాలో ఒక 12 విలేజెస్ ను ఈచ్ సమితి 2 గ్రామాలను ఎంచుకోవడం జరిగింది. మనం ఏ కార్యక్రమం చేసినా ఆ గ్రామాలలో చేస్తున్నాం. సో వాటిని మనం పార్టిసిపేట్ చేసి వాటిని ఒక భజన మండలి స్థాయికి తీసుకురావాలి. సో దీనికి సమితి కన్వీనర్ గారికి మనం సహకరించాలి. ఒకటి కోఆర్డినేటర్సే వాళ్ళే చేసుకుంటారని కాకుండా సేవాదలుగా ఒక దాంట్లో ఉన్న 3 విభాగాల్లో ఆధ్యాత్మిక విభాగము, విద్యా విభాగము, సేవా విభాగంలో మన వంతుగా మనం ఏం చేయగలుగుతామని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మనము డెఫినెట్గా ఇంకా సంస్థను బలోపేతం చేయవచ్చండి. సో మనము లాస్ట్ ఇయర్ శ్రీ సత్యసాయి వైభవ యాత్ర జరుపుకున్నామండి. ఈ ఇయర్ మనం జోనల్ శ్రీ సత్యసాయి వైభవ యాత్రలు జరపాలని సంకల్పిస్తున్నాము. స్వామివారిని మనసారా కోరుకుంటున్నాము. మనకు మోడతాడ్ జోన్లో ప్లస్ ఇటు సైడ్ దరపల్లి జోన్లో ఇటు బోధన్ జోన్లో మనం వీటిని చేయాలని, ప్లస్ కొత్త డివోటీస్ని మనం పుట్టపర్తికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో పర్తి యాత్రలకు మన తెలంగాణ స్టేట్ వాళ్ళు డేట్స్ అడగడం జరిగిందండి. ఈ డేట్స్ మనం జూన్ 14, 15, 21, 22, 28, 29, సెప్టెంబర్ 13, 14 మనకు ఈ మంత్ ఎండింగ్ లేదా డిసెంబర్లో మనకు ఒక కన్ఫర్మ్ డేట్ ఆ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో వస్తుంది కనుక మనం ఇంకా వర్క్లో ఇంకా బిజీగా మనం వర్క్ చేయాల్సి వస్తుందండి. సో పర్తి యాత్రలో భాగంగా మనం స్వామివారికి సమర్పించుకుందాము, స్వామి అనుగ్రహాన్ని ముందుగా పొందుదామండి. సో ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ ఇచ్చి సీనియర్స్ కానీ జూనియర్స్ అనలేము, అందరము కూడా కలిసి కట్టుగా స్వామివారికి నచ్చే విధంగా మెచ్చే విధంగా మన సంస్థను ఇంకా బలోపేతం చేస్తూ విస్తరణ దిశగా ముందుకు వెళ్ళాలని ఆ శక్తియుక్తులు స్వామివారు మనకు మెండుగా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సంస్థలో ఒక సుఖినో భవంతు. జై సాయిరామ్. చక్కగా గురించి చెప్పారు. మనం ఒక్కసారి నా మనసును శుభ్రం చేసుకుంటున్నాను. ఇలాంటి కోట్లు స్వామి ఉదాహరణలు ఇచ్చారు. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సపరేటింగ్ కాదు, అందరికీ ఉదాహరణలతో ఇచ్చారు. కర్మ ఎప్పటికీ తెగంది కాబట్టి కర్మను భక్తిలోకి మార్చుకోమన్నారు, భక్తి జ్ఞానం వైపు నడిపించమన్నారు. అలాగే ఒకసారి హైదరాబాద్కి వెళ్తే దానాల కన్నా అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పండి. దీని మీద నేను కొంత ఆలోచించాను. నిజమేనా? ఇది నిజమే. చూడండి, ఏమి ఉన్నా ఎంత ఉన్నా అసలు ఈ సమయానికి ఈ క్షణానికి ఏమి చేయాలనే ఒక ఆలోచన లేకపోతే అంతా ఒకేది. అందుకని స్వామి మనకి బాల వికాస్ అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి అది ఇచ్చారు, పిల్లలకి నేర్పించండి. అందుకని విద్యాదానం గొప్పది. ఏ విషయం చెప్తున్నప్పటికీ పిల్లలకి చెప్తున్నా, పెద్దవాళ్ళకి చెప్తున్నా ఒక స్పష్టీకరణ ఉందా, దాంట్లో నిజం ఉందా, మనం చేస్తున్నాము, ఒకరికి చెప్తున్నాం, ఇది చేస్తున్నాం. అలాగే అమీనాపూర్ ఇందాక స్టేట్ ఆచార్య ఏమొస్తుందండి అని నన్ను అడిగారు. ఏమి రావండి, ఉన్నాయని పోతాయి అని చెప్పారు. ఆలోచించండి, నిజమేనా కాదా? ఏమా ఉన్నాయని పోతాయని అన్నారు. అర్థమైన వాళ్ళందరూ నవ్వారు. ఉన్నాయని ఏం పోతాయంటే పాపాలు పోతాయి. మనం ఇది నాది అని అనుకునేవన్నీ కూడా వదిలించేస్తాడు భగవంతుడు. ఏది నేను కాదు, నేను ఎవరు, ఆ నేను ఎవరు అనే దాని మీద ఆలోచింపచేసేది భగవానుడు. కాబట్టి సత్యసాయి ఆర్గనైజేషన్లోకి వస్తే ఇదంతా ఖాళీ అవుతుంది, విశాలమైన విశ్వంలో ఆనందంగా జీవించని చక్కగా వివరించింది. కాబట్టి భక్తి స్వామి ఇందాక దోకడ సత్యనారాయణ చెప్పారు కదా, నన్ను భగవంతుడని అనుకోమండి స్వామి, నీవు భగవంతుడు. నిజంగా కూడా ఆలోచిద్దాం. ఇది ఉన్నంతసేపు ఉంటుందా బాడీ? ఇది పోయిన తర్వాత వాసన వస్తుంది అంటారా? అన్నారు.
వాసన వస్తుంది, ఆకలి అవుతుంది. ఏ పదాలు వాడతారు చూడండి, వాసన వస్తుంది, ఆకలి అవుతుంది. ఎవరికి ఆకలి అవుతుంది? ఈయనకు ఆకలి అవుతుంది అని చెప్పకుండా పిల్లలకు ఆకలి అవుతుంది. దాంట్లో కూడా అబద్ధం. ఇలా ఎన్ని చెప్తామంటే అని చెప్తాం. కాబట్టి ఈ శరీరం నాది కాదు, పంచభూతాలతో కూడుకున్నది. దీని మీద మనం విచారణ చేసినప్పుడు ఎంతో దానికి స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అన్ని విషయాలలో కూడా తగ్గించుకొని జీవించటం వల్ల మన జీవితం ఆనందంగా గడుస్తుంది. ఇప్పుడు మనకి ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. దయచేసి జిల్లా అధ్యక్షులు ప్రసాదం అందజేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో జెంట్స్లో అయితే నిత్య నగర సంకీర్తన 99 రోజుల నగర సంకీర్తనలు. దీంట్లో జెంట్స్లో విన్నర్స్. ఫస్ట్ ప్రైజ్ ఇద్దరికి వచ్చిందండి. జి భాస్కర్ గారు, రాధాకిషన్ గారు. అచర అన్నింటిలో నేను ఉన్నాను అనేది సత్యం. అది మనం ఆ స్థితికి వెళితే అర్థమవుతుందేమో. మహానుభావులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను, కానీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అందరి మహిళలకు ఇస్తుంటే ఒక చీర మిగిలిపోయిందట. మిగిలిపోతే అది పక్కన పెట్టారట. ఆ బాక్స్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయట. నీళ్ళు వచ్చేస్తుంటే ఏందా అని చూస్తే స్వామి అన్నారట, నా స్పర్శన దానికి తగలలేదని ఏడుస్తుంది అని అన్నాను. నా స్పర్శన దానికి తగలలేదు అంటే ఆ చీరకి తగలలేదు, అంత సులభం కాదు. అందుకనే పెంచుకోవలసింది భక్తి. పరమాత్మ నువ్వు తప్ప నాకెవరు లేరు అనేటువంటి విశ్వాసంలో జీవించాలి మనం. ఎందుకంటే ప్రతిదీ మనం ఆతృత పడిపోతున్నాం. ఏమైతుంది భజనకి రావడము ఆగమే, వెళ్ళిపోవటము ఆగమే. ఎందుకు భజనకు వస్తున్నాము? ఆ భగవంతుని ఆస్తిని పొందడానికి వస్తున్నాం. కాబట్టి ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఈ సందర్భంలో చక్కని గానం ఉంటుందండి. మన వాళ్ళు చాలా కష్టపడి సాధన చేశారు. ఒక్కొక్క పదం కూడా ఎంతో అర్థాయుక్తంగా ఉంటుంది. అది అనుభవించి ఆనందాన్ని పొంది ఆ హాయిలో ఈ పాటలన్నీ విని స్వామిని ఊయల పాట ఊయల నూపి ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది మనకి. చిన్నపిల్లవాడి కళ్ళల్లో మనం కోపంగా చూస్తే ఆయన అలానే చూస్తాడు. ఆ మృదు మధురంగా ఆయన కళ్ళల్లో అట్లా చూస్తే నమ్ముతారు. అలా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ మందహాస వదనని చూస్తూ నెమ్మదిగా ఉయ్యాల ఊపి నెమ్మదిగా వెళ్ళి ప్రసాదం స్వీకరించి ఆ ఆనందంలో బ్రతికి మనం ఆ పరమాత్మని సన్నిధికి చేరుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆ భగవానునికి అనేక ధన్యవాదాలు స్వామి. మమ్మల్ని ఎప్పటికీ ఆనందంలో ఉండేట్టుగా
నిండుగా ఆశీర్వదించుకుని భగవాన్ని కోరుకుంటూ సాయి ఇప్పుడు ఉయ్యల పాటలు ప్రారంభమైతే దయచేసి అందరూ హాయిగా వినాల్సిందిగా కోరుచు సాయి పాదముల శంఖ చక్ర ఈ విఘ్ననాదమున మధుర మురళి ఈశ్వరి తనయుడమ్మ ప్రార్థింపగా ఇలపైకి పేచేది ఈతడమ్మ నీలలో ఇలగోళము ఒకనాడు పిల్లి
स्वामी सर्वा प्राणप्रति आश्रित कल्पलतीका आश्रित कल्पलतीका आपदानः ॐ जय जगदीश हरे माता पिता गुरुदैवमहमयन्तयुनीवे स्वामी मरियन्तयुनीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नादेन्द्र श्रीराम ॐ जय जगदीश हरे साई महादेव सत्य साई महादेव मंगल हारति अंतुमो मंगल हारति अंतुमो मंगल ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण सद्गुरुदेवा सुखिनो भवन्तु सुखिनो भवन्तु भगवान श्री सत्य साई बाबा जी की ఇప్పుడు భక్తులందరూ వస్తారండి స్వామి ఊయల ఊపుకుంటూ వెళ్తారు సాయి ఊయల పాటలు ప్రారంభమవుతాయి సాయి जो जो साई जो जो साई जो जो लागे साई लागे ఊయలో పరే ఉయ్యాలో పరే ఊయలో పరే ఉయ్యాలో పరే
పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. స్వామివారి 99 జయంతి ఈరోజు నవంబర్ 23 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 5 రోజుల కార్యక్రమాలు ప్లస్ సాధనలో భాగంగా 99 రోజుల నగర సంకీర్తనలు, భజనలు, జిల్లా స్థాయి కార్యక్రమాలు అన్నీ జరిగాయండి. ఈరోజు స్వామివారి పుట్టినరోజు నవంబర్ 23 ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం నగర సంకీర్తన, భజన కార్యక్రమం, తర్వాత మహానారాయణ సేవ, తర్వాత రుద్రాభిషేకము, ఆ తర్వాత అలంకరణ సేవ, ఇప్పుడు స్వామివారికి భజన కార్యక్రమం ప్లస్ ఊయల పాట డోలోత్సవం జరుగుతుందండి. దీంట్లో ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పాల్గొన్నారు. స్వామివారి భక్తులు అందరూ, సేవదారులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. స్వామివారి ఇలా సదా అందరినీ సమస్త లోక సుఖినో భవంతు అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని, స్వామివారి 100వ జయంతి రేపటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ స్వామివారు మనకు డైరెక్షన్స్ ఇవ్వాలని మనందరం ఆ సేవా కార్యక్రమంలో పాల్గొని యువతను ప్లస్ మహిళలను ఎక్కువగా ప్రోత్సహించు మహిళా సేవా కార్యక్రమాలు ప్లస్ యువ కార్యక్రమాలు, నిత్య నగర సంకీర్తన భజనలు మన నిజామాబాద్ సమితిలో ప్రతి గురువారం, ఆదివారం కార్యక్రమాలు ఉంటాయి కనుక ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు ఇక్కడ పాల్గొనవచ్చు. జై సాయి.